మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఐశ్వర్య ఘనతలును స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. మరొకసారి చదువుకుందాం. సామెతలు 8:18. ఐశ్వర్య ఘనతలును స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. మీరు గమనించండి, మీ జీవితాలలో కలుగుతున్నటువంటి వేదనను బట్టి, మీకు కలుగుతున్నటువంటి అవమానములను బట్టి, మీకు వస్తున్నటువంటి సమస్యలను బట్టి మీరు దిగజారిపోకుండా, ఏమిటి నా జీవితం ఇలాగా, ఎందుకు ఇలా అవుతుంది అనేటువంటి ఆలోచన కాకుండా దేవునికి అప్పగించుకుంటే అది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మన ఆలోచనలు, మన తలంపులు దేవుని మీద కేంద్రీకృతం కావాలి. సమస్యల వైపు కాదు, ఇబ్బందుల వైపు కాదు, అనారోగ్యం వైపు కాదు, కానీ దేవుని వైపు మనం చూడగలిగితే, దేవుని సహాయాన్ని మనం ఆర్జించగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు తప్పక మన ఎడల తన కార్యాన్ని జరిగించగలిగిన శక్తిమంతుడు అని నేను తెలియజేయుచున్నాను. చదవబడినటువంటి దేవుని లేఖన భాగంలో మనం గమనిస్తే, ఒక వ్యక్తికి నిజంగా ఏం కావాలి, ఒక వ్యక్తిలో ఏముంటే ఆ వ్యక్తిలో లోటు అనేటువంటిది ఉండదు. ఒక వ్యక్తి ఏమి కోరుకుంటాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడు ఆయన? ఐశ్వర్యము నా దగ్గర ఉంది, ఘనతలు నా దగ్గర ఉన్నాయి, స్థిరమైనటువంటి కలిమి నా దగ్గర ఉంది. అంత మాత్రమే కాదు, నా దగ్గర నీతి కూడా ఉన్నది. ఎన్ని? 1, 2, 3, 4. ఏమండి? ఇప్పుడు దేవుని దగ్గర ఐశ్వర్యం ఉందట, దేవుని దగ్గర ఘనత ఉందట, దేవుని దగ్గర స్థిరమైన కలిమి ఉందట, దేవుని దగ్గర నీతి కూడా ఉన్నది. ప్రియులారా, ఇవి కాకుండా మనిషికి కావలసినటువంటివి ఏం కావాలి? ఇంకా ఇవి కాకుండా మనిషికి ఇంకేం అవసరం ఉంది? ఇవి కాకుండా మనిషికి ఇంకేం కావాలి? ప్రతి మనిషి కోరుకునేటువంటివి ఇవే కదా. ఏమండి? చాలామంది ఐశ్వర్యం కోరుకుంటారు, ఘనతలు కోరుకుంటారు, కలిమి కోరుకుంటారు, కానీ చాలామంది నీతిని కోరుకోరు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర, మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభువు దగ్గర నీతి కూడా ఉన్నది. గమనించండి, కొత్త నిబంధనలో కూడా పౌలు భక్తుడు అంటాడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి అని ప్రభు చెప్తున్నాడు, పౌలు భక్తుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి ఏది అవసరమో అది దేవుని దగ్గర ఉన్నది. ఒక వ్యక్తి ఏం కోరుకుంటాడో అది దేవుని దగ్గర ఉంది. ఒక వ్యక్తికి ఏది అవసరమో అది దేవుని దగ్గర ఉన్నది. ఈరోజు దేవుని దగ్గర ఉన్న వాటిని వదిలిపెట్టి
తాత్కాలికమైనటువంటి వాటి కొరకు, క్షణికమైనటువంటి వాటి కొరకు ప్రజలు పరుగులెడుతున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు ఆరాటపడుతున్నారు. ప్రియులారా, గమనించండి, గమనించండి. సామెతల్లోనే ఓ మాట ఉంటుంది, ధనవంతుడు కావాలి నువ్వు పరిగెత్తకు బాబు, ఆ ధనానికి రెక్కలొచ్చి పారిపోతాయి అంటాడు. ఏమండి, ధనవంతుడు అవ్వడానికి డబ్బు కొరకు కాదు పరిగెత్తేది, దేవుని కొరకు పరుగెత్తు, దేవుణ్ణి ఆస్వాదించుటకు పరుగెత్తు. ఐశ్వర్యము, ఘనత అన్ని కూడా నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడి ఉంటాయి. బాబు నిన్ను వదిలిపెట్టి నేను పోను నాయనా, అరే వదిలిపెట్టు అన్నా కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళవు. ఎందుకో తెలుసా? నీవు దేవుణ్ణి వెంబడిస్తున్నావు కాబట్టి, నీవు సరి అయిన పని చేస్తున్నావు, నేను నీ దగ్గరనే ఉంటాను. నీవు మంచికి ఉపయోగిస్తావు, మంచి వాటికి ఉపయోగిస్తావు కాబట్టి నేను నీ దగ్గరనే ఉంటానని ఈ ఘనతలు, ఐశ్వర్యము, కలిమంతా కూడా మన చెంతకు వస్తుంది. లోరీమా షకరబాసి అలారా. దేవుడు అద్భుతమైన దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు. గమనించండి ప్రియులారా, దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు, ఏదియూ లేదు. మీరు గమనించండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర సర్వము ఉన్నప్పుడు, దేవుని దగ్గర సమస్తము ఉన్నప్పుడు, దేవుని దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఇంకా వేరే వాళ్ళతో మనకేం పని? ఇంకా వేరే వాటితో మనకేం పని? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి, వాక్యం యొక్క లోతును అర్థం చేసుకోండి. చూడండి, నీకు ఒక స్థలంలో ఒక డబ్బు, నీకు ఒక 500 రూపాయల నోటు కనపడదనుకో, ఆ స్థలాన్ని వదిలిపెట్టి పోవే. మరి అలాంటప్పుడు దేవుని దగ్గర ఇన్ని ఉన్నాయి, ఈ స్థలాన్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్తున్నావు బయటికి? కనుక గమనించు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అద్భుతం చేసే దేవుడు, దేవుడు ఆశ్చర్య కార్యాన్ని జరిగించే దేవుడు, దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండదు. గమనించి ముందుకు నడుద్దాం. దేవుని కృప తోడేవుని నడిపించునుగాక. ప్రార్థన. ప్రియుడవైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు. గడిచిన కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, నెమ్మదిని, సమాధానమును మీరు మాకు దయచేసినందుకు వందనాలు. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక, ఈ రోజును చూడక ఎంతోమంది గతించారు. మీరు మాత్రమే మీ కృపచేత మమ్మల్ని నింపి నడిపిస్తున్న విధానమును బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మా వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చి మహిమ కలిగిన రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచుమని యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మన కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.